దేవుడు అబ్రాహామును పిలిచి తన దేశాన్ని తన ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రాము దేవునిపై నమ్మకంతో తన భార్య సారాయితో కలిసి తనకున్న పశువులను తీసుకుని ప్రయాణమయ్యాడు. ఎక్కడికి వెళుతున్నాడో తెలియకపోయినా దేవుని మాటను అనుసరించాడు. ఒక రాత్రి దేవుడు అబ్రాహాముకు ఆకాశంలోని నక్షత్రాలను మరియు భూమిపై ఇసుక రేణువులు చూపించాడు. నీ సంతానం కూడా ఇంతే అనేకంగా ఉంటుంది అని చెప్పాడు. అబ్రాహాము దేవునిని నమ్మాడు. కాలం గడిచినా సారాకు సంతానం కలగలేదు. ఆమె బాధపడినా దేవుని వాగ్దానంపై ఆశను వదల్లేదు. దేవుడు చెప్పిన సమయానికి సారాకు కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డకు ఇస్సాకు అని పేరు పెట్టారు. వారి దుఃఖం ఆనందంగా మారింది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.